చూసిరా మా పిన్ని పైల్మాన్ వచ్చింది. పైల్మాన్ ఈరోజు స్పెషల్ వంట చేస్తుంది, మీకు చూపిస్తా. నేను చెప్పినా కదా మా పిన్ని రాగానే మంచిగా వంటలు ఇట్లా చేసి పెడతాము, కలిసే చేస్తాము చూడురు అని చెప్పినా కదా. చూడరి స్పెషల్ స్పెషల్ వంటలు చేస్తుంది. అది విషయం. మా పిన్నితో చాలా ముచ్చట్లు మాట్లాడిస్తా. అస్సలు వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు నేను కోతి అంటే అదేందో అది ఇంట్లో చిన్నవాళ్ళు ఎప్పటికీ కోతులేనా? మీకు చిన్నప్పుడు ముగ్గురు అక్క చెల్లెల మధ్యలో నేను చిన్నదాన్ని, ఎప్పటికి నేను చిన్నదాన్ని ఫీలింగ్. నేను ఇప్పటికి ఇట్లనే ఉంటా, కోతి చేష్టలు చేసుకుంటా అక్క వాళ్ళ దగ్గర. సేమ్ మా పిన్ని కూడా చిన్నది, ముగ్గురు అక్క చెల్లెల్లో. మా అమ్మ పెద్దది. అయితే చెప్తున్నా, నేను ఆడికే వస్తున్నా. అయితే మా అమ్మ పెద్దది, రెండో పిన్ని ఇంకొక పిన్ని ఉంది, మూడో పిన్ని చిన్నది, ముగ్గురు కూతుర్లలో చిన్నది. ఈమె కూడా నాకంటే పెద్ద కోతి, ఇప్పటికీ కోతే. మా పిన్ని ఇగో ఎట్లయినా కూడా కోతి కదా, నేను కూడా సేమ్ అట్లనే. ముసలోళ్ళు అయినా కూడా మేమిద్దరం కోతులమే. అదే విషయం. ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తా. ఇగో వెరైటీ చేసి చూపిస్తుందంట. ఈ మా పిన్నే పట్టుకొచ్చింది. ఎక్కడి నుంచి ఏంది అనేది సస్పెన్స్. అది మాత్రం ఆన్సర్ మీరే చేయాలి, ఎందుకంటే నేను చేయను. మీరు ఆన్సర్ చేయండి, మీకు తెలుసు. చూసిన వాళ్ళు ఉంటారు, చెప్తారు. తిన్నోళ్ళు ఉంటారు, చేసిన వాళ్ళు ఉంటారు, చూసిన వాళ్ళు ఉంటారు. ఇందులో మంచిగా కీమా, మటన్ కీమా వేసి చేసుకొని పిజ్జా అంట. పిజ్జా అబ్బా, సేమ్ ఉన్నారు కదా? కామెంట్ చేయండి. ఇద్దరు సేమ్ ఉన్నారా? ఇద్దరు సేమ్ ఉన్నారా? కామెంట్ చేయడం అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే చాలా ఎక్సైట్మెంట్ తో చూస్తాం ఇద్దరం కూడా. చూడు మా ఎవరోమో ఫోన్ వస్తుందంట చూడు. గుల్ హలో హలో హలో. ఓకే, ఉండడమే మంచిగా పొలతలు ఉన్నాయి. ఇక లోపల మళ్ళీ అది పోతుంది, మనం మోసం లోపల పెట్టాలి. నేను తీయాలి. అదే ఏంటిది ఏంటిది అదంతా చూపి. ఏమో చీర కట్టిందంట. ఇది కనపడదు కదా, ఇది మ్యారేజ్, నా బొమ్మల మ్యారేజ్. బొమ్మల మ్యారేజ్ చేస్తున్నా. ఇది ఇది పెళ్లి కూతురు, ఇది పెళ్లి కొడుకు, ఇది పంతులు, ఇదేమో ఫైర్. పెళ్లి పీట కూడా ఉంది కదా. చూసిరా? చూసారమ్మా పెళ్లి పాట. రోటీ సీరింది. లాస్ట్ టైం బిర్యానీ చేస్తే కడగలే అన్నారు. బాస్మతి రైస్ అది కడిగేవి కాదు. అయ్యే కడిగితే మంచివి. నేను కడగను, అందరూ ఎట్ట కడుక్కుంటూ కడిగి తేలిపోతాను భయం నాకు. నన్ను కూడా అడిగినారు ఆడ, నువ్వు కడగపోయాడని. నేను కడగను. ఇవన్నీ ఏమేమి కూరగాయలు ఉన్నాయి మా ఇంట్లోనా? రేణుకా, కూరగాయలు ఏమున్నాయి? కాకరకాయలు కాకుండా బీనీస్ లేవు కదా? బీనీస్ ఉన్నాయి, చిక్కుడుకాయ ఉన్నాయి, క్యారెట్, బీట్రూట్, ఉల్లగడ్డ ఉన్నాయి. అది ఆలుగడ్డ. ఉల్లగడ్డ అంటే ఏంది తెలుసా? ఆలుగడ్డ. ఇగో రాయలసీమ బిడ్డ కదా, రాయలసీమ మాట్లాడతా. ఉల్లగడ్డ, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ఎర్రగడ్డ. ఇవే 4, 7. 7 ఎంతమంది? 4 అంతే, 7 మంది. ఇంకొకటో 2 చేస్తుంది. నీలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇట్లా కాదు, మేమైతే ఒక్కొక్కరికి. అబ్బా, 2 అన్నా కూడా 10 మరి ఏం చాలుతాయి మమ్మీ? అట్లా ఒకటే అంటే కొంచెం ఎక్కువ ఉండాలి. ఎప్పుడు నన్ను అనడమే, నేను చేసే ఫుడ్ వేస్ట్ కాదు. మా పిన్ని గారి వంట చేస్తే మేము 5 మందికి వంట చేస్తే 10 మంది తినొచ్చు.
అందుకే 5 మంది తింటారు, మిగతా 5 మంది పడేస్తారు. నేను చేస్తే 5 మంది 5 మంది మంచిగా తినేసి క్లీన్ గా అవుతుంది. 5 మంది తృప్తే ఉండదు అసలు. 5 మంది తిననీకే. మమ్మీ ఇప్పుడు రోజులు ఒక బుక్క తక్కువ తింటేనే ఆరోగ్యం. మాకు అట్లా లేదు. మేము గిన్నెలో పెట్టుకుంటే మా కండ్లకే కడుపు నిండాలి ఫస్ట్ చూడంగానే. లేకపోతే మాకు అది కండ్లకు సరిపోలేదు అనుకో, అప్పుడు వెనక్కి అనిపిస్తుంది. అప్పుడు 6 ముంతలు 5 ముంతలు చేసేది మా ఇంట్లో అమ్మ. ముంతలు ముంతలు అంటే ఏం తింటుంది? పెద్ద 2 కిలోలు ఉంటాయి. 2 కేజీలు ఏంటి మా ఇది పిచ్చా? అయ్యో లేచిపోను. నువ్వు ఇట్లా వేస్తావని నేను మా కోతి అట్లా వేస్తుందండి. నానా తల్లి అయితే 2 ముంతలు అంటే 4 ముంతలు చేసేది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. మా ఎట్లా అంటే మా మేనమామలు 2, మా పిన్నిలు మేము 3, ఒకరికి 4, ఒకరికి 3, ఒకరికి 5 ఇట్లా పిల్లలు. అప్పుడు కింద పడుకునే నా చెవు కూడా కట్ అయింది ఎద్దుదొక్కి. ఈ స్టోరీని మస్తాలు చెప్పినావు ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు అయితే ఇంత పొగ నిండా వండుతుండే, వండి గంజంపుతుండే. అసలు ఆ రోజునే వెళ్ళే కలిపినే మా ఎక్క అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం చిరుకోకుండా. అయితే ఇవి చేసుకునే గాడికి అయితే తీసుకున్నాము. అయితే తొక్కు అవుతుంది దమ్మిగా కాబట్టి జబ్బలు కానీ తిరుగుతాయి నాకు. అయ్యా తొక్కు అట్లా తీసేయండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను కట్ చేసి ఇస్తాదే. ఫస్ట్ నిమ్మరసం, చూడండి నిమ్మరసం నేను అట్లా వెళ్ళగలుగుతాను. నేను ఎందుకే అన్నది పైల్మాన్ అని. పైల్మాన్ కంటే బుల్డోజర్ బాగుంది కదా, కాకపోతే జర పొట్టిగా ఉంటుంది. బుల్డోజర్ అంత హైట్ ఉండదు. ఇదే రుచి ఇచ్చేది. ఇది రుచి ఇచ్చాది. నిమ్మకాయ అనేది మంచి రుచి ఇచ్చాది వంటకి. మొత్తం నీ మాటలే ఉండాలి అసలు. మస్తు ఓకే. అయ్యా పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇస్తా. సన్నగా కట్ చేయాలి. ఈడ ఉంది మమ్మీ. ఇది జీలకర్ర. అబ్బా బలి వాసన వచ్చాను. ఇది ఎట్లా సన్నలుగా గొయ్యం. అది కాదు అమ్మమ్మ, మంచిగా లిప్స్టిక్ వేసుకొని మంచిగా రెడీ అయ్యి చెయ్యొచ్చు కదా. నేను అయ్యాను. నన్ను కూడా మరి అట్లే అంటారు. ఇప్పుడు అమ్మమ్మని కూడా అట్లనే అంటారు. అదే అమ్మమ్మ, అది చికెన్ మసాలా. అంటే మీ ఇంట్లో మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా వేసుకోర్రి. ప్రెసెంట్ చికెన్ మసాలా ఉంది కాబట్టి మా అమ్మమ్మ చికెన్ మసాలా వేస్తుంది. లక్కీ ఉప్పు అంటే నానమ్మకి. లక్కోడు కర్రీస్ చేస్తాడు. అవి కాదు, అవి నేను కొన్నా. ఎందుకమ్మమ్మా వండేను నెలలో రోజు బిర్యానీ చేస్తా. ఇంట్లోకి వెళ్ళి మన కిచెన్ కంజెస్టెడ్ అయింది మమ్మీ. నువ్వు అట్టున్నావు ఇంకా సన్నగా దంచినా పచ్చపచ్చా కత్తిలు నూరుకునేది కూడా పెట్టి ఉండాలి. కత్తిలు ఈసారి దండి ఉన్నాయి. కత్తిలు నూరుకునేది ఆకురాయి అంటారు. ఏడుందిగా మమ్మీ. నేను తెచ్చిన మమ్మీ. నేను తెచ్చింది అది కాదు, అది బందోబస్తు ఉండొచ్చు.
కత్తులు మరిన్నే అనిపించినావు ఈ మీ అమ్మకు ఒకటి పాపం ఎందుకు అమ్మకాడ లేవా? ఇల్లు ఎత్తుకోబోతుంది నేను వేసుకొస్తా మళ్ళీ అడిగించి. రోలు ఇనుము అసలు ఏం ఉండదు, తెచ్చేస్తా ఉంటది. తెచ్చుకోకూడదు, ఇల్లు రోలు తేవచ్చా పిన్ని? అసలు రోలు తెచ్చుకోవద్దని చేసి రోలు ఇయ్యాలా ఇయ్యాలా? నీకే మంచిది. రోలు రోకలి ఇచ్చిన వాళ్ళే తెచ్చుకునేది అయితే. ఆయన వెంకటేశ్వర స్వామి రోలు రోకలు ఎత్తుకోలేదనే కదా అది చేసిన. కరేపాకు లేదని కదా. కరింపాకు లేదనే. ఇంకే దేవుడు మన రోలు రోకలు కోసం అన్నాడు. కరింపాకు, కరివేపాకు, కరింపాకు కరింపాకే అంటుండే అప్పుడు. నానా అబ్బాయి ఏంటి బాగా తీసేవాడు మమ్మీ వీడియో. అవునా? ఫోన్ చేసి పిలుపురాదు. ఎట్లా తీస్తుందో ఏమో నా బిడ్డ. ఎట్లా తీసినా చూస్తారులే, ఉన్నది అమ్మమ్మ కాబట్టి. స్పెషల్ రెసిపీ కాబట్టి సన్నగా కరిగేస్తుంది టమాటా. కసినాడు సపరేట్గా చూస్తాను. నీ మీద కసి ఏం లేదు, నీ మీద మస్తు ప్రేమ అందరికి. కాకరకాయ చేసిందా అమ్మే? రేణుక వచ్చిందా? వచ్చేసినట్టున్నదా? శాస్త్రం వంటలు వచ్చేసినట్టున్నదా? కాకరకాయ మిరపకారం వేసుకున్నావు? పచ్చిమిరపకాయ వేసింది. బాగుంది రేణుక వంటలు బాగా. మామూలుగా అయినా రేణుక పచ్చిమిరపకాయ కారమే ఎక్కువ వేస్తుంది మమ్మీ. మన ఎర్రకారం తక్కువ వాడుతుంది. మన కోసం అన్ని మార్చేసింది. అవునా? ఇక అంతేగా. నా ఫేవరెట్ ఐటమ్ వచ్చేస్తుంది. అంతా వేయిద్దామా? ఇంకా సగం ఏం చేద్దామమ్మా? సగం ఏది ఏడ్చి పెట్టేది వేసి పెట్టేదండి నేను చేస్తాలే. కీమా ఇది ఎంత కిలో? రెండా? కిలోనే. కిలో ఎంత వస్తుందమ్మా? అయితే రెండేమో మమ్మీ. రెండున్నట్టుంది. నేను కాళ్ళు మటను రెండు తెమ్మన్నా. కాళ్ళు తీసుకొని రా, సంగటి కదా, మంచిగా కాళ్ళ షోర్వా పెట్టుకుందాం అంటే కాళ్ళు దొరకలే అంట. ఏందో నాన్ వెజ్ ప్రియులు ఎట్లనే ఇట్లా తిందాం, కుక్క స్పేస్ వాచ్ చేసి అనిపిస్తుంది. పచ్చిమిరకాయలు, తెల్లగడ్డలు, టమాటాలు, మసాలా పొళ్ళు, జీలకర్ర, గరం మసాలా, ధనియాలు, ఉప్పు, ఎర్రగడ్డలు ఫస్ట్ మర్చిపోయినావు. ఎర్రగడ్డలు, నిమ్మరసం. ఇగో ఇవన్నీ వేసేసింది. ఏడవాళ్ళకి సగమేనా? నేను వేస్తా ఉంటా, చెప్పు. చాలా మాంసం లేదా? టమాటా గుజ్జు లేదా? లేదు, చేయాలి. మన కాడ ఏడొస్తుంది టమాటా గుజ్జు. చేయాలా? మిక్సీలో వేస్తాం సేపు. అది కాదు మమ్మీ, వేరే టమాటా కెచ్చపా. అబ్బా మసాలాలు, జీలకర్ర పొడి ఫ్లేవర్, అబ్బా ఎల్లిపాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉల్లగడ్డలు అడిగినావు అమ్మమ్మ? అదే కేమాల చేద్దాం కానీ పిసుకుతుంటే ఒక వాసన వస్తుంది. అది కలబెట్టు. ఏమేమి ఇంకో రొంతేనా? అంతేనా? ఇదేనా? సరే సరే. కొత్తిమీర లేదా?
తెమ్మని చెప్పు. కొత్తిమీర లేదు అయిపోయింది ఉన్నది అందులో ఇంకా. ఇటు వచ్చేసి సంగటికి అన్నం ఉడికింది, పిండి పోస్తా. ఈరోజు అమ్మమ్మ మిరపకాయ నలుస్తుందంట. మిరపకాయ నలుపుడు మిరపకాయ అది కూడా నలుపుడు ఎండు సంగటి. మిరపకాయలతో కాదంట, పచ్చిమిర్చితో మస్తుంటా సాలి పిండి. కొంచెం పోయి రాగం పిండి ఎక్కువైనాయండి. సంగటి తిన్నావా రేణుక? సంగటి అదే ఇంటికాడ లేదు కదా, ఏది మళ్ళా కచ్చే పిల్లకాయలు దాంట్లో వేసుకుని లేదు, ప్యాకెట్లు ఉన్నాయి అమ్మమ్మ ఆ చెప్పేది. ప్యాకెటే. చిన్నవి ఆ, ఉన్నాయి. ఈ పచ్చిది అట్లా ఉప్పు చూద్దాం పిండి. నువ్వు తింటావు కదా పచ్చిదే. ఛీ, అది చూడు తింటాదమ్మా తింటాదమ్మా చిన్నప్పుడు తింటాది. ఎండేసేటప్పుడు ఉప్పు పసుపు వేసి మరి పచ్చి తిరుమల అనిపించింది చూడండి. అదే నేనైనా తింటాను. ఏది మమ్మీ? బాగుండదా? అదేందా? అది అయ్యొద్దు. అదే మైనీసా? మైనీస్ అది కొత్తగా వేసి ఖరాబ్ అయిపోతుంది. ఇదే మన కిచెన్ చిన్నగా అయిపోయింది కదా. నా కొడుకు వచ్చింది ఇప్పుడు, ఇప్పటి నుంచి మంచిగా ఉంటది ఇక వీడియో. సరేరా. గోధుమ పిండి కావాలా? ఎందుకు నేను చేస్తా ఉంటే నువ్వు పోయి మీద కాల్చమా, లేకపోతే అన్న కాల్చుతాంపా. నువ్వు నిమ్మలం ఇక్కడ కూర్చొని చేద్దురా. ఎందుకులే అదే తీసుకురాదు. రొట్టెలు ఇట్టిమా నేను కలిపి మా అన్న ఒకసారిగా చేసి పెట్టుకుని వద్దాం రా, వాళ్ళు వచ్చి కలుస్తాను. రొట్టెలు ఎడమ చిన్నది చీరు. అమ్మమ్మ మ్యారేజ్ బాబా చూపి చూపి మా మ్యారేజ్ దానికి నాకు గిఫ్ట్ కనిపించలేదు. ఇది నేను చేసిన సర్ప్రైజ్. ఓకే ఇప్పుడు మీకు గిఫ్ట్ చేస్తాను. పంజి ఈ కాండీలో నన్ను ఇంకోటి కానీ ఇదేంటి ఇంకోటి చెప్పండి కానీ మమ్మ పెళ్లి కూతురు ఎవరు? మమ్మ పెళ్లి కూతురు ఎవరు? చెల్లె నువ్వుదే. పిజ్జా సరిపోయిందా? సరిపోయింది. అది పిజ్జానా? చూడు. జర్నా చేస్తా ఉండు. ఇంకొక చేసి ఇప్పు. కావాలా? ఈత్ అంటది ఉప్పు. హ్యాపీ మ్యారేజ్. ఉప్పు ఈత్ నువ్వే తీసుకో. హ్యాపీ దాంతో మ్యారేజ్. అట్లా ఉప్పు ఎట్లా మ్యారేజ్. ఉప్పు చేతిలోకి ఈత్ అంటారుగా, ఇడిపోతారంట. ఏమేమి వేసినావు మమ్మీ ఇందులో? ఓ చాలా వేసింది, చెప్పిందిలే ఉందిలే మధ్యలో. ఈ రొట్టెలు తినిగా అమ్మమ్మ నువ్వు ఇంత బలంగా ఉన్నావు. ఇంకా ఆ రొట్టెలు తిని కదా అమ్మమ్మ నువ్వు ఇంత బలంగా ఉన్నావు. మా అమ్మమ్మకి 70 years ఉంటాయి. 70 ఉండవు, 70 ఏళ్ళు. 70 ఏడుంటాయి. 50 ఇంకా 50 ఏడమ్మమ్మ. అంతే మరి. 58 ఏడు ఉంటుంది అమ్మే. మరి 58ఏనా? అందరికంటే చిన్నది. అబ్బా మంచి ఎక్కేమో వేసేసింది, భక్ష్యాల్లాగా వేసేసింది ఓలిగలు. ఓవెన్లో పెట్టాలా పెంట మీదనే కాల్చుదా? ఉడుకుతుందా మరి? ఉడుకునే కట్టి పచ్చిదైనా తినేయచ్చు. పచ్చిదైనా తింటాం మేము. పచ్చిదిలే ఏమిలే. ఉడుకుతుంది మంచిగా.
ఇవి నిద్ర చేసినాయి కదా కొత్త ఇప్పుడు తెచ్చేసి ఇంకా చేసి పెట్టేసిన ఫ్రిడ్జ్లో ఇంకా 10 ఉన్నాయి. నువ్వే చేసినావు నువ్వే ఇవి నేనే చేసిన. ఇయ్యా ఈ జంబియాలో కొంటారు ఇది కబ్బాస్ కబ్బాస్ ఇది లెబనాన్ వాళ్ళు ఇవి. ఒక కోడిగుడ్డు వచ్చామట పైన ఈడ అది వెళ్ళిపోతుంది. ఓపెన్ అవుతుందేమో అంటావా? అయ్యి ఇది నిద్ర చేసినట్టు గుడ్డు పోస్తే ఓపెన్ అవ్వదా? పైన అట్టుకొచ్చే కాదు గుండి చేస్తూ ఉండైతే అయిపోయింది చూస్తుంటే నాకు గుడిలు వస్తుంది. మంచిగా బాగా ఒక పిరికెడు మటన్ బాగా ఒక ముద్ద చేసి కనీసం చెయ్యన్న పెట్టి జర బాగా ఇంత ముద్దని ఇగో వేసిన మసాలాలకి మంచిగా ఇట్లా కొంచెం ఆయిల్ వేసి అటు ఇటు తిప్పేసినామంటే కథ అన్నంలో కలుపుకొని వేయచ్చు. ఎట్లయినా చిన్నప్పుడు మా పిల్లలకి ఇంత బుక్కలు పెట్టేదానండి నేను. అదే అదేసినంటే టమాటా గుజ్జ నువ్వు కూర తెచ్చాను పుస ఎరగడం అన్ని కలిపే తీస్తున్నా అంటుకుంటా పెద్దది గుడ్డు అంటే గుడ్డు ఉందా? లేదు గుడ్లు లేవా? గుడ్ల షాపే గుడ్లు కాదు. అంతే మరి కుమ్మరాడు ఇంట్లో పుండకరం అన్నట్టు. ఒకటి కూడా లేదా చెప్పియాలా అమ్మమ్మ? ఒక్కటి అది లేదా ఇదంటారు చూడు మైదా పిండి కానీ ఏదన్నా గోధుమ పిండి కానీ గోధుమ పిండి ఉంది. ఒక రోజు తెచ్చుకోరకు కార్న్ఫ్లోర్ అది జనంగా కార్న్ఫ్లోర్ చాలా బియ్య పిండి కూడా ఉంది. ఏదో ఒకటి కార్న్ఫ్లోర్ ఏదైనా కార్న్ఫ్లోర్ లోపల స్టఫ్ కి బాగుంటుందా? అయితే ఈ రెసిపీ ఏందో కనుక్కోండి అని చెప్పి షార్ట్ పెడతా. అసలు ఎంతమంది కనుక్కుంటారో చూస్తా. వాళ్ళందరూ కనుక్కుంటారు. ఆల్మోస్ట్ అందరూ అసలు పేరు పెట్టిన వాళ్ళకే విన్ అని చెప్పు మమ్మీ. అసలు మామూలుగా చెప్తారు స్టఫ్డ్ మటన్, స్టఫ్డ్ రోటీ ఇట్లా. అది కలిపా అది ఎత్తుకోరేమో చుక్క నీళ్ళు అది మిగిలితే ఉంది దాన్ని చేద్దాం. ఏది చాలా సరేనే ఇట్లా మంచిగా కావాలంటే ఇక్కడ తీసేకంటే అమ్మవారు అక్కడ ఒక కేటను కోద్దాంపా. మొక్కు మా పిల్ల వచ్చినాక కోసేస్తే పని అయిపోతుంది. మంచిగా రకరకాల వంటలు కూడా చేయొచ్చు. ఊర్లో వాళ్ళకి కూడా నా దోస్తులు చాలా మంది ఉన్నారు. దావత్ ఎప్పుడు అంటారు. ఈ చెయ్యే గిత్తొస్తుంది. ఆ గిత్తంత చేతిలో చూడు ఎంత బాగున్నాయా. నువ్వు తెచ్చిపెట్టాక చెడిపోతాయ్యా. గుడ్డుగా. నీ చేతులు బాగున్నాయి పిన్న. చెడిపోతాయి చేతులా దిష్టి పెడితే చేతులు చెడిపోతాయి. ఎంత బాగున్నాయి చేతులు బుజ్జి బుజ్జిగా చూడు చిన్నగా ఎంత బాగున్నాయి ముద్దుగా. నిజంగానే దిష్టి తగిలేటట్టుంది. ఫస్ట్ మా పిన్ని తింటే మాత్రానికి ఇక నన్నే అంటది మొత్తం దిష్టి పెట్టిన ఒకటే చూసి అందుకే ఎట్లా అయిందని. అందుకే ఫస్ట్ నేనే తింటాను. ఎవరికి దిష్టి రాకుండా. ఆడికి పోతుందా దిష్టి నాది. ఏమన్నా మాటలు చెప్పు మన వాళ్ళకి జర ఇంట్రెస్ట్గా కథలు సామెతలు లేకపోతే ముచ్చట్లు
రెసిపీ కంటే ఇంట్రెస్టింగ్ నువ్వు మాట్లాడితేనే ఉంటదమ్మమ్మ. నేనా? నీ మాటలంటే అది ప్రాణం. నేనా ఆ. మాట్లాడతా కొన్ని చేతగా అదే ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు అట్టే. నేను అమ్మ ఎంత బాగా మాట్లాడుతుంది అదే మాట్లాడు. మంచిగా అన్ని చెప్పమ్మా. ఎన్ని దేశాలు తిరిగినావమ్మా నువ్వు? అమ్మమ్మ నువ్వు ఎన్ని దేశాలు తిరిగినావమ్మా? వచ్చిన మాట ఏం కాదు, పట్టు మనం మాట్లాడతాం. ఎన్ని దేశాల మస్తు దేశాలు తిరిగింది. మొన్న పోయిన టెంపుల్ దుబాయ్ టెంపుల్. ఇంకో దుబాయ్ పోయిందంట మొన్ననే. చాలా దేశాలు తిరిగింది. దుబాయ్ టెంపుల్ ఈజిప్ట్ పోయింది, మస్తు ట్రిప్పులు వేస్తుంది మా అమ్మమ్మ. యుఎస్ పోయింది. ట్రిప్పులు మంచిగా వేస్తుంది మా అమ్మమ్మ. అదే డబ్బు కూడా అంతా ఎత్తుకొచ్చి ఇచ్చా. డబ్బులు నోట్లు ఎక్కడ అనుకున్నారు? ఇక్కడవి ఈ రోజు కూడా తెచ్చింది. తెచ్చిందా మళ్ళా? రకరకాలు రకరకాల అన్ని దేశ కరెన్సీ. అమెరికా పోయినావా అమ్మమ్మ నువ్వు? అమెరికా అమెరికా అది పోలే. ఎన్నోసార్లు మా పిల్ల వచ్చినాక పెడతా, మీరేం వరి కాకుండా ఇగో ఇట్లా అని. సంవత్సరానికి ఒకసారి రా. అవును. సరే కానీ అమ్మమ్మ అబ్బికి ఎప్పుడు పెళ్లి? పెళ్లి ఎప్పుడు చేస్తామని మన్మరాలు వచ్చింది. పప్పిగా ఏదా మాట్లాడేసి పక్కన పెట్టింది, అయిపోయింది మొత్తం. డాక్టర్ నిజమే చెప్పేది. చేసేసుకుంటాం. పిల్లల పెళ్లి ఏంటి, వాడి పిల్లల పెళ్లి కూడా చూస్తుంది, అట్లనే అంటది. చూడా ఎవరు బిడ్డలకు నేను ఎత్తుకోలా, నీకు బుట్టే కొడుకు నా చేతలతో పట్టుకొని నేను పురుడు చేస్తాను. ఎత్తుకుందిలే అమ్మమ్మ, చేద్దులే. మాట మీద పుట్టే వాళ్ళని పురుడు చేస్తుందంట, ఎవరికి పురుడు చేయలేదు. చూద్దాం. ఒక కడిమి తీసుకొని చేసేస్తా. ఈ కడిమి పెట్టి పెడతా, ఈ కడిమి పెట్టి దాచి పెట్టి నా ఇగో అప్పుడే నాలుగే వీటిలో పక్కకి తిప్ప అంటుంది. చిన్నప్పుడు నాకు పేలు ఉంటుండే అండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే అందరం నేను వచ్చినప్పుడు అయితే నన్ను సంపి పెట్టేది. ఈ స్టోరీ అంటే ఇక అంతే చెప్పింది. చెప్తానే ఉంటా. సరే కానీ మన బాంబుల స్టోరీ చెప్పు. అది చెప్పమన్నా మళ్ళా స్టోరీ చెప్పారు అంటారు. ఇది కూడా చెప్పారు కదా అంటారు. బాంబులు చుట్టేదాన్ని వంటగా అమ్మమ్మ చూసేది, చుట్టేది కాదు. చుట్టేదాన్ని కూడా పిన్నే. ఎవరో అది కాదు, ఒరిగడ్డ అమలి కాడ అడగ పెడుతుండే చూస్తే. అది కాదు, చేలో ఇది ఉంది, అదేమో నిజమే. పోయింది మిరకాయలు అదే వేరే అమ్మ పోయిందంట. మిరకాయలు వంకాయలు ఈ తోట అవి కోసుకొని వచ్చా ఉంటే ఆయన చిన్న పిల్లలు మన అమ్మి కడుపుకుంటా అబ్బి మదర్ ఉంటా. ఆయన నువ్వు వచ్చిన శరగడకనింది, నేనే వచ్చినాను అన్నా. ఆయన అయ్యాంటి అయ్యన్నా అని అదే భయపడకుండా నీకోసం మీ శరీరాన్ని పెరుకొని వస్తున్నాను. ఏమన్నా గిన్నె ఇలాంటి గిన్నె, ఇలాంటిది ఇది కొంచెం మిగిలిందిగా. ఇది ఇంత పల్లె అది బరావరా, అది బరావరా. ఆడ పోయి ఆడ ఏం చేస్తా అక్కడ చేద్దాం. ఇది వద్దా అమ్మమ్మ? దీంతోనేమో చేస్తాను. ఉన్ని చేస్తా, ఉన్ని బాత్రూమ్ ఇది తీసుకురమ్మా. చూసిరా సంగటి అయిపోయిందండి. ఇంకా ముద్దలు చుట్టేయడమే. దీంట్లోకి మిరకాయలు, ఇప్పుడు పచ్చిమిరకాయలు మంచిగా వేసి ఇట్లా మిరకాయలు నలుస్తుందంట. అది మా ఇద్దరికే ఫేవరెట్, నాకు మా పిల్లకి. ఎందుకంటే మేమే కదా రాయలసీమ బిడ్డలో. సంగటి తిరుక్కుంటూ మిరకాయ నలుపులు తిరుగుకుంటూ పెరిగింది. కొంచెం ఉంది, ఇది తర్వాత ముద్దలు చుట్టేనమ్మా. టెంకాయ అది
ఆయిల్ కడ అది పెట్టేది ఇదేంది ఇదా ఇది వైట్ రైస్ కంట. అది ఇటు పెడతా, ఇది అటు పెడతా. ఇంకో సంగతి వల్ల ఇంకో సంగటి ఎక్కువ పెట్టించినమ్మా. ఎక్కువైనా వాళ్ళే ఇక మజ్జిగ వేసి పీసి పెట్టి పొద్దున రావచ్చు. మేము ఏయ్యా ఏవి అవి అట్లా ఉంది అట్లా ఉంది అలా సిమ్లో పెట్టిన ఇది. అదే తొలి రోజు ఏంటే ఇటు కరుచుకోవు కోడిగుడ్డు మనం అంటే ఏమన్నా నేదా ఏమో తీసుకుంటా. అదొద్దు. స్పూన్ ఇమ్మా. మెల్లగా ఖాళీ ఖాళీ పప్పి చెప్పు మిగతా స్టోరీగా. మిగతా స్టోరీ ఏముండదు ఆ మిరపకాయలకి టమాటాలకి పంపేస్తావు నువ్వు మరి. అది మళ్ళా మరి రోష ఎత్తగా వేసేసింది. పప్పి పిల్లని చూడాలని పిచ్చిగాని అవునా? దానికి ఎందుకు పిచ్చి 2 నిమిషాలు చూపిస్తాడులే. లేదా చూపిస్తా. బాగుండాల నా కాడికి అందంగా. నీకంటే మస్తు నీకంటే అందంగా ఎవరు ఉంటారా అమ్మమ్మ ఈ భూమి మీద చెప్పు. మరి నీతో పోటీ అంటే ఎట్లా? మా పిన్నితో పోటీ అంటే నేనే. వాటే జోక్ అంటది. ఇక మరింత కింద అటకపోతున్నట్టుంది. ఒక స్పూన్ వేసిన నువ్వు అడు ముట్టుకుంటుంటే అడగాలుతుందని నాకు భయంగానే. సిమ్లో పెట్టినా పెద్దగా పెట్టినా పెద్దగా పెట్టినా ఇట్టిగా ఈ సంగటి పక్కకు పెట్టేస్తుంది. ఇమ్మీడియట్ గా చూపి రాదురా? వీడియోలో కూడా ఇట్లా చూపిస్తా. ఎందుకు వీడియోలో? వీడియోలో చూపియద్దు. వద్దు వద్దమ్మా. జోక్ చేసిన లేదంటే చూపిస్తాను. నేను ఏడిపి నీక అంటే నువ్వేం మమ్మీ? నాకు ఒకటే మెసేజ్లు వస్తున్నాయి, అవన్నీ ఆగుతాయి కనీసం చూపిస్తే. నేను తింటా ఎక్కువ నువ్వు అంత ఎందుకు నువ్వు అది కాలుతుందేమో అని వేసిన. ఆ రెసిపీ నాకు తెలియదు కాబట్టి ఫోన్లే అదొక్కటే పక్కన తీసేసి ఫస్ట్ నేనే తింటా. ఆ చపాతి ఒక్కటే అట్లా తీసేస్తే కత్తి 2 కత్తిరి అది లోపలిది మాంసం ఉడుకుతాము. ఇప్పుడే కట్ చేయాలా? ఇప్పుడే గడ్డకి తీసినాక తినేటప్పుడు లోపలిది కనపడతారు. ఏ ఫెన్స్ లైఫ్లు కొట్టండి ఫెన్స్. ఇది కావాలి వాళ్ళకి. ఏ ఫెన్స్ లైఫ్లు కొట్టండి ఫెన్స్ నా కోసం అన్నా. నేను నాకు సాట్లు పడతాను. అమ్మా లేచిపోతుంది పొర్రిగా. వీడియో టాప్ లేచిపోతుంది. నా మనవరాలకు కొట్టండి. చూసిరా స్వార్థం చూసిరా. యాడ్ నాకు కొడతారా? నీ కూతురికి కొడితే ఏమైతుంది? నా కూతురు గడ కొట్టండి ఫ్రెండ్స్. మనవరాలకి ఇంకొన్ని ఎక్కువ కొట్టింది. నా మనవాడికి గడ కొట్టండి. నా మనవాడికి గడ ఛానల్ మనవాడు ఛానల్ అటకెక్కిచ్చేసినాడు. బిజినెస్ అది కాదు. మన వాళ్ళ కోసం చెప్పరాదు, పాట పాడరాదు, లేకపోతే ఏదైనా కథ చెప్పరాదు,
కథ చెప్పరా చిన్నప్పుడు ఏదైనా దెయ్యం వస్తుంటే story చెప్తే, అడుగురా, మమ్మీ. ఒక దెయ్యం స్టోరీ చెప్పిన రియల్ రియల్ గా జరిగింది. నువ్వు రియల్ ఏవో ఎప్పుడన్నా చూసినా చెప్పి కాల్చి దానికి చాలా టైం ఉంది. నేను చూడలేమో దెయ్యాలని. నువ్వు ఇల్లే ఎప్పుడు నేను ఎప్పుడు చూసిన చిన్నప్పుడు మీ సుఖం కాలుతుంది. మీ సుఖం పిందకుండా దెయ్యం నాకు లేదు. దెయ్యం లేదు, ఇట్లనే ఆడి ఇట్లా అయిందంట ఈడు ఇట్లా అయిందంట అని వింటారు కదా, అలాంటి వినేదేమో. నేను ఇలా మీ సుక్క ఒకే బుక్ సుక్క ఒకే. సరే దెయ్యం ఇది ధన పిశాచి ఉందా? 4 రోజులు అనుభవిస్తుంది. చెప్పు పోని. దాని ధన పిశాచి చూసిరా, ధనం పట్టేస్తుంది మా అమ్మమ్మని. దేవుడు టెంకాయ కొడతా ఉంటే డబ్బుక్కోని డబ్బుక్కోని ఏందో కింద తీసుకున్నది చేతంటే డబ్బులా అట్లా రోబట్ అంటే వాళ్ళని చూస్తా చెప్పు. లేచేట్టుగా ఉండాలమ్మా. ఎందుకు లేపుతలేవు మళ్ళీ దాన్ని? అది ఎవరు నన్ను ఆకతీమంటే ఒక పొట్టేదేద్దాం లేదా మన వాళ్ళు ఉన్నారు అది నేను ఈ సుజాతమ్మ తెద్దామనింది. నేను నాకు వద్దు తెల్లే నన్ను ఆకత ఇచ్చేసరే అడిగితే ఇచ్చాకాడ అమ్మా ఎందుకని ఆగతి పెట్టుకొని ఎవరికి కావాలి? 3 బిందెలు ఉన్నాయా? ఇప్పుడు కూడా ఉన్నాయా? ఇప్పుడు కూడా 3 బిందెలు అంటే ఎవరన్నా తెలిస్తే ఎంబటే ఓర్రి ఆ ప్లేస్ ఏందో చెప్పు. ఏముండదే మన కుళాయి కదా కులాయి కాడ అని చెప్తే ఊర్లో పోయి దొంగతనం చేయగల. రాత్రి గుణపాలు వేసి చదువుతారు మన వాళ్ళు ఎవరన్నా. ఊర్లో వాళ్ళు అందరు చూస్తారు ఇది. అందరూ వింటారు కదా. అది జోక్ అంట. అయితే ఒక్కరమంట దగ్గర మాట్లాడి చెప్పొద్దులేము భయపడి అడిగితే సరేనా? అదే ప్లేట్. దేవుడు మహిమలు ఎప్పుడన్నా చూసినాము? దేవుడు మాకు ఇట్లా అయింది నాకు. దేవుడు అయితే చూసినేమో ఈ శివుడు శివుడా? శివుడు చూసినేమో. ఎందుకు ఇప్పుడు కాశీకి ప్లాన్ వేసినాం అందుకని శివుడు ఏమి కాదు రియల్ గా గుండాలు కొన్నామా? గుండాలు కోననా? గుండాలు కొన్న చూసినేమో. మన ఊరికాడ గుండాలు కోన మన భూషి ఉంటుంది నాకు. మన భూషి ఉంటుంది నాకు. అందరం పోయినాం చిన్నప్పుడు అందరం పోతే అందరూ స్వామి ఎండ్రకాయ రూపంలో కనపడతారు. ఇది తిన కడత తింటే బాగుంటుంది. అది కత్తిరేమో నేను అనిపించండి. నాన్న నువ్వు ఇద్దరు తినపండ్రా. ఇదొకటి వాట్ ఈస్ దిస్ నాయన నువ్వు నాయన గడిగినైనా ఉడుకుడుగ్గా అంతే నూనె మరి ఫస్ట్ మనం వేసింది తినేసేది నువ్వు ఆపు. నేను తిన్నామా? టేస్ట్ అయితే భలే ఉందండి. అబ్బికి నోట్లో పెట్టు. అంత బాగుందమ్మా, రెస్టారెంట్ లో ఉండినట్టుంది. టేస్ట్ అయితే సూపర్ వచ్చేసింది. ఇంతే వీడియో ఈరోజు. ఇంకా ఎందుకు మా పిల్లని చాలాసేపు నిలబెట్టినా అవి నేను చేసేస్తా, పంపించేసి కూర్చోమంట. సరే చెప్పేపిండి. ఇంకా రేపు మళ్ళీ ఇంకొక రెసిపీతో మేము ముందుకు వస్తాం. ముందుకు వచ్చాము. ప్లీజ్ సర్టిఫైడ్ చేయండి. అదే బెల్లకం కొట్టండి. నువ్వు వాళ్ళని చూసి చెప్తే కదా. బెల్లకం కొట్టండి, షేర్ చేయండి. నేను ఆ షాట్లు కూడా చేసిన అవన్నీ కోసి ఇన్ని చేసి బాగున్నాయా? ఎవరు మాకు తినాలనుకున్న వాళ్ళు రండి తిందు. చూసిరా ఈ ఛానల్ చూచాను కదా, రండి నేను చేసి పెడతా. చూడు ఇంకా దండిగా ఫ్రిడ్జ్లో ఉన్నాయి. అదే విషయం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అట్లనే
మన వీడియో ఎట్లుందో, మా పిన్ని చేసిన రెసిపీ ఎట్లుందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అట్లనే మా పిన్నితో ఏమేమి చూపింది మాంసం ఎక్కడికిందా ఉడికిపోయింది, ఉడికిపోతుంది. అట్లనే మా పిన్నితో ఇంకేం చెప్పాలో. నీకు కాదు అది తిను, అది వాళ్ళకు బయట ఉండే వాళ్ళకి ఇంకా అది అయిపోయిందా అద్దె కదా తింటాడు. నువ్వు పోయి తినిపో, నేను చేస్తాను. నేను తిన్నామా తినకుండా ఎట్లా? మీ తమ్ముడికి ఎత్తాయి. అదే మాంసం, అది బాదు మాంసం. అయితే ఇంకా ఏం రెసిపీలు చేయాలో కామెంట్ చేయండి. అట్లనే మా పిన్నితో ఇంకేం చేయాలి అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఏది అడిగితే అది చేపిస్తా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.